హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. వెల్లుల్లి కారంతో మీ ముందుకు వచ్చేసాను. అదిగోండి వెల్లుల్లిపాయలు, ఆ పెచ్చు తీసేసి ఈ చాకుతో నొక్కుకోవాలి, లేదంటే ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసి తీసేసుకుంటే కారం వేయాలి. అందులో ఉల్లిపాయలకి సరిపడ కారం వేసుకోండి. ఇంత అని చెప్పలేను, నేను తీసుకున్న కారానికి ఒక కప్పుడు పట్టింది. ఉప్పు వేసుకోండి, బాగా గ్రైండ్ చేసేయండి. అదిగో వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. అంతే, ఏమీ లేదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి తిరగమాత వేసుకోవడమే, అంతే. నీళ్ళు జల్లక్కర్లేదు, ఏం అక్కర్లేదు. తిరగమాతలో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసి వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. దాని మీద వేసేసి ఆ తిరగమాత ఇందులో వేసుకోవాలి, అంతే. వెల్లుల్లిపాయ కారమే, కానీ పైన కూడా వెల్లుల్లిపాయ వేయాలి. అది కారం పచ్చి కారమేనండి, మనం ఏం వేయించక్కర్లేదు. కూరలో కారం వేసేసుకోవడం, గ్రైండ్ చేసుకోవడం, ఇలా తిరగమాత వేసుకోవడం. బ్యాచిలర్స్కి కూడా ఈజీగా ఉంటుంది కదా. అందరూ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.